ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన న్యూ జనరేషన్ మెడికల్ కాలేజెస్లో ఒకటి. ఇది వచ్చేసి మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో లొకేట్ అయింది అండ్ 2022లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేవి 23-24 బ్యాచ్ నుంచి స్టార్ట్ అయ్యాయి. అది కూడా ఎన్ఎంసీ అప్రూవల్ తర్వాత నుండి. ఇది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్కి అఫిలియేటెడ్గా ఉంది అండ్ ఎన్ఎంసీ యొక్క రికగ్నైజేషన్ అనేది ఉంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంలో టోటల్ 150 ఎంబీబీఎస్ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి ఇయర్ నీట్ యూజీ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ అనేవి జరుగుతుంటాయి. కాలేజ్కి 150 స్టూడెంట్స్ ఇంటెక్ పర్మిషన్ ఎన్ఎంసీ అనేది ఇచ్చింది. గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ మచిలీపట్నం అనేది అటాచ్డ్గా ఉంది. హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్థమాలజీ, సైకియాట్రీ, డర్మటాలజీ లాంటి డిపార్ట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. క్లినికల్ ఎక్స్పోజర్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ కోసం మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. క్యాంపస్లో ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే స్పేషియస్ లెక్చరర్ హాల్, డెమాన్స్ట్రేషన్ రూమ్స్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ లెర్నింగ్ ఫెసిలిటీస్, సపరేట్గా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్, ఎగ్జామినేషన్ హాల్స్, స్కిల్ ల్యాబ్స్, స్పోర్ట్స్ అండ్ రీక్రియేషన్ ఫెసిలిటీస్, క్యాఫెటేరియా అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎంబీబీఎస్ కోర్స్ డీటెయిల్స్కి వస్తే కోర్స్ డ్యూరేషన్ అనేది 5.5 years. ఇందులో అకాడమిక్ స్టడీ అనేది 4.5 years ఉంటుంది. కంపల్సరీగా ఇంటర్న్షిప్ అనేది 1 year ఉంటుంది. ఇది మొత్తం ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం కండక్ట్ చేస్తుంటారు. అండ్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజ్ ప్రైవేట్ కాలేజెస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ప్రకారం ప్రతి అకాడమిక్ ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ నోటిఫికేషన్స్ అనేవి ఎంత ఫీజు ఉంటుంది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ కెరియర్ ఆపర్చునిటీస్ చూస్తే ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్కి ఎండీ లేదంటే ఎంఎస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. నీట్ పీజీ ప్రిపరేషన్స్ ఉంటాయి. గవర్నమెంట్ డాక్టర్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయొచ్చు. మెడికల్ ఆఫీసర్ పోస్ట్స్ ఉంటాయి. రీసెర్చ్ చేయొచ్చు, టీచింగ్ చేయొచ్చు, సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ని చూస్ చేసుకోవచ్చు. అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నంని ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ అప్రూవ్ చేసింది. 150 సీట్స్ అనేవి ఉన్నాయి. మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ ఉంది అటాచ్డ్గా. ఫీజెస్ అనేవి అఫోర్డబుల్గా ఉన్నాయి అండ్ వీటన్నిటితో పాటు మంచి క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఉంది. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.